బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసారసాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే వరం దేహి నమోస్తుతే. వ్యాస మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, మిగతా వ్రతాల కన్నా దాన ధర్మాల కన్నా ఈ దేవీ నవరాత్రి వ్రతమే చాలా గొప్పది. ఈ వ్రతం ధనాన్ని ఇస్తుంది. ధాన్యాన్ని కూడా ఇస్తుంది. సుఖ సంతోషాలను ఇస్తుంది. ఆయస్సును ఆరోగ్యాన్ని ఇస్తుంది. స్వర్గాన్ని ఇస్తుంది. మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఈ నవరాత్రి వ్రతం విద్యార్థులకు విద్యనిస్తుంది. ధనం కోరేవారికి ధనం ఇస్తుంది. సంతానం కోరేవారికి సంతానం ఇస్తుంది. ఎలాంటి సందేహం లేకుండా ఇది అందరికీ అన్ని కోరికలను తీరుస్తుంది. నవరాత్రి వ్రతం ప్రోక్తం నకృతం యేన భూతలే సకథం విభవం ప్రాప్య మోదతే చ తథా దివి. ఇలాంటి దేవీ నవరాత్రి వ్రతాన్ని భూమి మీద చక్కగా ఆచరించని వారు ఎవరెవరు స్వర్గలోని సుఖాలను వైభవాలను పొందలేరు. ఎవరు ఆచరించలేరో ఎవరు వాళ్ళకి ఈ జన్మలో రోగంతో పీడించబడటానికి, ధనలక్ష్మి లేక దారిద్ర్యాన్ని అనుభవించటానికి, సంతానము లభించకపోవటానికి కారణం గత జన్మలో వారందరూ అమ్మవారిని పూజించకపోవటమే. కనుక అలాంటి వారందరూ ప్రస్తుత జన్మలో అయినా తమ తప్పును తెలుసుకొని అమ్మవారిని పూజించాలి. అలాగే మాకు ఇహలోనూ పరలోనూ దివ్యమైన భోగాలు కావాలి అనుకునే వారందరూ కూడా అమ్మవారి పూజను తప్పనిసరిగా చేసే తీరాలి. ఎందుకంటే త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సకల దేవతలు చండికాదేవిని అర్చిస్తున్నారు. ఇక మానవ మాత్రుడు అర్చించకపోతే ఎలా? అర్చించి తీరాలి. మనకన్నా అధికులైన దేవతలు, పితృదేవతలు సంతోషించి అనుగ్రహించాలన్నా కూడా అమ్మవారి యొక్క స్వాహ, స్వధ అనే నామాలనే స్మరించాలి. ఆ నామాలతో చేసిన యజ్ఞయాగాదులకే దేవతలందరూ సంతోషిస్తారు. భక్తులను కోరిన కోరికలు తీరుస్తారు. విశేషంగా అనుగ్రహిస్తారు. ఇలా అమ్మవారి దయ ప్రసరించటం వల్లే బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు. విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు. శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడు. ఈ సృష్టిలో దేవి అంశలేని పదార్థం లేదు, ప్రాణి లేదు. అలాంటి చాముండీదేవిని నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాలు తొలగిపోతున్నాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఈ దేవీ నవరాత్రి వ్రతానికి సంబంధించిన సుశేలుడనే ఒక భక్తుడి కథను చెబుతున్నాను విను. పూర్వము కోసల దేశంలో సుశేలుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడెప్పుడూ సత్యమే మాట్లాడుతూ ఉండేవాడు. శాంతంగా ఉండేవాడు. అతడికి దగాలు చేయటం, మోసాలు చేయటం తెలియవు. అతడందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అతడికి అసూయ లేదు. ఎప్పుడు అందరి పట్ల దయ కలిగి ఉండేవాడు. మంచి గుణాలతో నడుచుకుంటూ ఉండేవాడు. ఇలా ఇన్ని మంచి
లక్షణాలు గల అతడిని అందరూ సుశీలుడు అని పిలిచారు. ఈ విధంగా అతడు గుణాలలో పెద్దే కానీ ధనంలో మాత్రం పెద్దగా లేకపోయాడు. అంటే ఆ సుశీలుడు నిరుపేద. అతడి వద్ద ధనం లేదు. అతడింట్లో పెద్దమ్మ లక్ష్మీదేవి అక్కగారు తిష్ట వేసుకొని కూర్చుంది. దీనికి తోడు అతడికి పిల్లలెక్కువ, వారికేమో ఆకలి ఎక్కువ. అందుచేత సుశీలుడు ధనం లేకపోవటం చేత నానా ఇబ్బందులు పడ్డాడు. భార్యను బిడ్డలను పోషించలేకపోయాడు. అడవికి వెళ్ళి పళ్ళు ఏరుకొని తెచ్చుకొని అందరికీ ఒక్కొక్క పండు ఇచ్చి మంచినీరు త్రాగి బ్రతుకు బండిని నడుపుకుంటూ వచ్చాడు. ఇంతలో పెళ్ళిడుకు వచ్చిన పెద్దమ్మాయికి పెళ్లి చేసి సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే అల్లుడి గారికి అతడి ఇల్లు కన్నా మామగారి ఇల్లే నచ్చింది. అందుకని అతడు కూడా సుశీలుడి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని తినటం ప్రారంభించాడు. వీరందరికీ తోడుగా కొత్తగా మనుమడు కూడా వచ్చాడు. దాంతో వారి పరివారం సంఖ్య మరింత పెరిగిపోయింది. మనుమడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి ఆకలి కూడా ఎక్కువైపోయింది. వాడు ఏడుస్తుంటే సుశీలుడు ఏమి తెచ్చిపెట్టలేక బాధపడేవాడు. ఒకరోజున మనుముడికి ఆకలి వేసి ఏడుస్తుంటే సుశీలుడు ఎంతో ఓదార్చాడు. అయినా ఆ బాలుడు ఆగలేదు. అందుకు సుశీలుడు కోపించి వాడిని బాగా కొట్టాడు. వాడు ఇల్లు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. అందుకు సుశీలుడు ఎంతో బాధపడ్డాడు. ఇది ఇలా ఉండగా రెండో పిల్లకు పెళ్ళి అయ్యవలసిన సమయం దగ్గరొచ్చింది. దాంతో సుశీలుడు దుఃఖంతో మరింత కృంగిపోయాడు. దిక్కుతోచక ఎంతో బాధపడసాగాడు. ఒక రోజున వీధిలో ఒక విప్రుడు వెళుతూ ఉండగా సుశీలుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు: అయ్యా, నా బాధ వినండి. నేను ధనం లేక నానా కష్టాలు పడుతున్నాను. నా వాళ్ళందరూ ఆకలితో మలమలా మాడిపోతున్నారు. నేను వారి బాధను చూడలేకపోతున్నాను. ఒక ముద్ద అయినా వాళ్లకు అన్నం పెట్టలేకపోతున్నాను. ఇక వాళ్లకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తానో, ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. ధనం లేనివాడు ఎందుకు పనికిరాడు. నా వారిని చూడటంతోనే నా గుండె పగిలిపోతూ ఉంది. కనుక దయచేసి నాకు ఈ కష్టం నుంచి గట్టెక్కే ఉపాయం ఉంటే చెప్పండి. నేను ఇంతకన్నా ఏమీ కోరుకోను. నా ఇంట్లో ధనం రాసులుగా ఉండాలని నాకు ఆశ లేదు. ఈ దారిద్ర్యం తీరితే చాలు. తపోదానం వ్రతం కించిద్బ్రూహి మంత్రం జపం తథా. నాకు మంత్రమైన, తంత్రమైన, జపమైన, తపమైన, నోమైన, వ్రతమైన ఏదైనా సరే ఒకటి ఉపదేశించండి. నేను దానిని నా శక్తి కొద్దీ భక్తి శ్రద్ధలతో చేస్తాను అని ప్రార్థించాడు. అప్పుడు దేవీ భక్తుడైన ఆ విప్రుడు, ఓ సుశీల, బాధపడకు. నువ్వు అమ్మవారిని పూజించు. శరత్కాలంలో ఆశ్వేజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి 9 రోజుల వరకు దేవీ నవరాత్రి వ్రతాన్ని చెయ్యి. పూర్వం శ్రీరాముడి దండకారణ్యంలో సీతాదేవిని పోగొట్టుకున్నప్పుడు ఈ దేవీ నవరాత్ర వ్రతాన్ని చేశాడు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు రావణాసురుణ్ణి వధించి తిరిగి సీతాదేవిని పొందాడు. సిరి సంపదలను పొందాడు. సామ్రాజ్యాన్ని పొందాడు. అందుచేత నువ్వు కూడా దేవీ నవరాత్రి వ్రతాన్ని చెయ్యి. నీ దారిద్ర్యం తొలగిపోతుంది. నీ కోరిక తీరుతుంది. నీకంతా శుభం జరుగుతుంది అని అమ్మవారి మాయాబీజ మంత్రాన్ని ఉపదేశించాడు. దానిని సుశీలుడు గ్రహించాడు. నిష్టగా 9 సంవత్సరాలు దేవీ నవరాత్రి వ్రతాన్ని ఆచరించాడు. 9వసారి నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు అష్టమి రోజు రాత్రిపూట అమ్మవారు అతడికి కలలో దర్శనమిచ్చి అతడికి అనేక వరాలిచ్చింది.
దాంతో అతడు కోరికలన్నీ తీరాయి. ఇది దేవీ నవరాత్రి వ్రతం యొక్క మహిమ. ఎలాంటి కష్టాలైనా ఈ వ్రతం తొలగిచ్చేస్తుంది అని ఉపదేశించాడు వ్యాస భగవానుడు. అందుచేత అందరూ ఈ నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో ఆ సేవలంతా చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీపై ప్రసరించి మీ సమస్యలన్నీ తొలగుతాయి, మీ కోరికలన్నీ తీరుతాయి. శ్రీమాత్రే నమః.
For more videos like this, subscribe Big TV channel.